ప్రతి ఇంట్లో హిందూ ధర్మం, సనాతన భారతీయం ప్రపంచానికి కుటుంబ ధర్మం అంటే ఇది అని నిరూపించేటటువంటి నేపథ్యంలో భార్యాభర్తలు ఇరువురు కారు ఒక్కరే, రెండు దేహాలకు ఒకే మనసు, ఒకరు మాట మరి ఒకరు అర్థం, ఒకరు నడక మరి ఒకరు ప్రవర్తన అనేట్లుగా ఒక కుటుంబంగా ఇరువురు ఒకటిగా మారే నిమిత్తమై జ్వాలా తోరణం అనేటటువంటి వృత్తాంతాన్ని మనమంతా స్మరించుకోవాలి. కార్తీక పౌర్ణిమ ఉదయం సముద్ర స్నానం, మధ్యాహ్నం షడ్రసోపేతమైన భోజనం, ప్రదోష సమయం శివాలయ దర్శనం, ధ్వజస్తంభం వద్ద దీపారాధన వెలిగించడం, తదుపరి జ్వాలా తోరణాన్ని దర్శించడం చూస్తే కూడా అత్యద్భుతమైన ప్రయోజనాన్ని మనం పొందగలుగుతాం. భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యతను పెంచుకోగలుగుతాం. శివ అంటే పార్వతి, శివ అంటే ఈశ్వరుడు. వాళ్ళిద్దరూ మన ఇంట్లో కుటుంబంలో ఉండే మనిద్దరమే అనేటట్టుగా ప్రతి భార్యాభర్త మెలిగే నిమిత్తమే ఈ ధర్మం, ఈ సంప్రదాయం. తెలుసుకున్నాం గనక పాటిద్దాం, ఆలయానికి వెళదాం, అంతరంగ మథనం చేద్దాం, అంతటా ఉండే పరమేశ్వరుడిని జ్వాలా తోరణం ద్వారా అర్ధనారీశ్వరుడిగా దర్శనం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ కలుసుకుందాం.